ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం రోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మన కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో జీవిస్తారు. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. మరి ఇంతటి శక్తివంతమైన శుక్రవారం రోజు లక్ష్మీదేవిని సులభంగా సంతోషపెట్టాలంటే కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. శాస్త్రాల్లో చెప్పబడిన ఎంతో శక్తివంతమైన శుక్రవారం పూజ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు పూజ చేసే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ఇంతటి శక్తివంతమైన శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ పూజ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అంటే, శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసుకుని ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోండి. ప్రతి శుక్రవారం రోజు ఇంటి ముందుకు లక్ష్మీదేవి వస్తుంది. కాబట్టి ఏ ఇంటి గుమ్మమైతే నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించి ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు, పసుపు వేసి ఇల్లంతా శుభ్రం చేయండి. ఇలా ప్రతి శుక్రవారం రోజు చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. శుక్రవారం రోజు పూజ చేసే ఆడవారు ఎర్రటి వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకుని నుడితిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి. ముందుగా పూజ గదిని అలంకరించుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకున్న డబ్బు సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోండి. అలాగే ఒక రాగి చెంబులో నీళ్లు పోసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో రాగి చెంబు లేని వారు ఒక గ్లాసులో నీళ్లు పోసుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా శుక్రవారం రోజు పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మాత్రం విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా సులభంగా లభిస్తుంది. శుక్రవారం పూజలు చేసేవారు పూజ గదిలో ఖచ్చితంగా 2 దీపాలు మాత్రం వెలిగించాలి. అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. పూజ గదిలో వెలిగించే దీపానికి 3 కుంకుమ బొట్లు పెట్టి దీపానికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. దీపం వెలుగులోనే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి శుక్రవారం రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపానికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించండి. లేదా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించవచ్చు. ఇవి కూడా అందుబాటులో లేకపోతే పచ్చి పాలను అయినా లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. లక్ష్మీదేవికి పాలను నైవేద్యంగా సమర్పిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనమే పాయసాన్ని తినిపించినంత పుణ్యం లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా శుక్రవారం రోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకోండి. తులసి దళాల్లో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకుంటే ముక్కోటి దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. ఇక చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి
5 ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకొని పూజ గదిలో పెట్టిన నీళ్లను తీర్థంలాగా స్వీకరించాలి. లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం పైన కొంచెం కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు దక్కినట్లే అని పండితులు చెబుతున్నారు. అలాగే పూజ గదిలో పెట్టిన నీటిలో పుష్కలంగా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ నీటిని తీర్థంలాగా స్వీకరిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు. శుక్రవారం రోజు తప్పకుండా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంటికున్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగుపెడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. ఈ విధంగా ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించండి. నెల రోజుల్లోనే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.